తెలంగాణ ఇళ్లల్లో భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నల్ల నీరు మరోసారి వెల్లడించిన కేంద్రం. పైసా విదల్చని మోడీ సర్కార్ ఎలాంటి రుణం ఇవ్వకుండా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకుండా మిషన్ భగీరథ పూర్తి చేసిన కేసీఆర్ సర్కార్ అన్నమాట. ఇది కేసీఆర్ ఘనత అని ఇక్కడ పేపర్లో అయితే ఇచ్చారు. సో నాకు ఒకటే కింద కామెంట్ చేయండి, మీకు ఎంతమందికి మంచినీరు తాగునీరు వస్తుందో కామెంట్ చేయండి చాలు. ఏమొద్దు, ఎందుకంటే కొన్ని చోట్ల వస్తున్నాయి, కొన్ని చోట్ల రావట్లేదు. మా విలేజ్ లో చెప్తాను, మా విలేజ్ లో అయితే రావట్లేదు. వాటర్ అయితే వస్తున్నాయి కానీ తాగునీరు రావట్లేదు. 100% లక్ష్యం చేరిన రాష్ట్రాలు అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రాలు తెలంగాణ టాప్ ఉంది. తర్వాత గుజరాత్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గోవా, పుదుచ్చేరి, డ్యామ్ అండ్ డ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ఈ రాష్ట్రాలలో మొత్తం అయితే ప్యూరిఫైడ్ వాటర్ అయితే సప్లై చేయబడుతుందని ఇచ్చారు. సో మన తెలంగాణలో ఎస్పెషల్లీ మిషన్ భగీరథ కింద ఈ మంచినీటి వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. సో దీనికి 1000 కోట్లు ఖర్చు అయినాయి. ఆ కోట్లు అన్ని ఖర్చు పెట్టారు కానీ ఎంతమందికి ప్యూరిఫైడ్ వాటర్, మంచి అంటే త్రాగునీరు, మీకు ఎలాంటి నలకలు, మురికి వాటర్ రాకుండా ట్యాప్ వాటర్ రావడం గొప్ప కాదు. ఆ ట్యాప్ వాటర్ లోని ఏ వాటర్ వస్తున్నాయి, మీకు తాగటానికి వస్తున్నాయా, మీరు వాడుకునే వాటర్ ఎట్లా వస్తున్నాయి, కనీసం మీకు వీక్లీ వన్స్ అయినా లేకపోతే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అయినా మంచినీరు మీరు తాగే మీ ఫిల్టర్ వాటర్ వస్తున్నాయా లేదా కింద కామెంట్ చేయండి. సో సర్కారుని మనం ప్రశ్న చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనం అందరం తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకోవాలంటే నా ఛానల్ ఫాలో కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.